హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. సో, ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. పీఎఫ్ నిబంధనలో కీలక మార్పులు. సెల్ఫ్ డిక్లరేషన్‌తో అయితే ₹1,00,000 వరకు కూడా తీసుకోవచ్చండి. సో, ఎక్కడంటే హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. ఇప్పుడు మనం వివరాలు చూసుకున్నట్లయితే వైద్య చికిత్స కోసం ₹1,00,000 వరకు తీసుకోవచ్చు. పీఎఫ్ నిబంధనలో కీలక మార్పులైతే చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి ఈ పీఎఫ్‌లో అయితే కీలక మార్పులే చోటు చేయడం జరిగింది. ఖాతాలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకునే విషయంలో సంస్థ కీలక మార్పు చేసిందండి. అదేంటో కాదు, వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆన్‌లైన్ క్లెయిమ్స్ పరిమితిని రెట్టింపు చేసిందండి. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో అయితే వెల్లడించింది. సో, పేరా నంబర్ 68 కింద ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పద్ధతిని అయితే 50,000 నుంచి ₹1,00,000 పెంచుతున్నట్లు తెలిపింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పేరా కింద ఉన్న పీఎఫ్ ఖాతాలోని డబ్బులను అయితే తీసుకునేదానికి వెసులుబాటు ఉందండి. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా లేదా చేయించుకుంటున్న శస్త్రచికిత్స అండి. సో, ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చండి. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, హృద్రోగం అలాగే చికిత్సల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు.